హాయ్ ఆల్, ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న జర్మన్ లిమిటెడ్ సిరీస్ కసాండ్రా. ఏముందిరా అన్ని సిరీస్ చూసా. ఏముందిరా అనేది ఏం లేదు, జస్ట్ కసాండ్రా అంతే. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ వీడియోలో కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం, చాలా మాట్లాడాలి ఈ సిరీస్ గురించి. ఈ లోపు ఏంటంటే ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. మనకి స్టార్టింగ్ సీన్లో ఒక చిన్న కార్ యాక్సిడెంట్ జరిగి ఇద్దరు ముగ్గురు చనిపోతారు అనమాట. అక్కడ మనకి రోబోట్ కసాండ్రా అనేది అక్కడ కనిపిస్తుంది మిస్టీరియస్గా. సో అక్కడతో కట్ అయ్యి ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది సీన్. ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. చాలా స్మార్ట్ హౌస్ మాట. అంటే ప్రతి రూమ్లోనూ టీవీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ద బాత్రూమ్. టీవీస్తో పాటు మనకి కసాండ్రా కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇదేంటంటే ఈ కసాండ్రాకి మొత్తం ఇల్లంతా కంట్రోల్ ఉంటుంది. ప్రతి రూము, ప్రతి డోర్స్, ప్రతి లైట్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఈ కసాండ్రా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వాళ్ళకి తెలియదు. ఈ ఏఐ అసిస్టెంట్ని 1970లో కనుక్కుంటారు అనమాట. వీళ్ళకి అది ఏం తెలియకుండా తీసుకుంటారు ఇల్లు. తర్వాత తెలుస్తుంది దీంట్లో ఒక ఏఐ అసిస్టెంట్ ఉంది ఇలా అని చెప్పి. బాగుంది కదా అని వాడతారు. చాలా మిస్టీరియస్ థింగ్స్ జరుగుతాయి కసాండ్రా వల్ల. సో పెద్దగా ఎక్కువ ఏం రివీల్ చేయట్లే. ఆ మిస్టీరియస్ థింగ్స్ ఏం జరిగాయి, కసాండ్రా ఎవరు, తనని ఎవరు తయారు చేశారు, తన వల్ల ఈ ఫ్యామిలీకి ఏమైంది, ఇది మనకి ప్లాట్ మాట. ఈ సిరీస్ వచ్చేసి మనకి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 50 to 55 minutes ఉంటుంది అనమాట. కానీ ఎక్కడా బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సిరీస్ని అసలు ఏ జానర్లో పెట్టాలో ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సో అందుకని నేను సెర్చ్ చేస్తే గూగుల్ కూడా ఎట్లా ఇచ్చింది తెలుసా, రెట్రో ఫ్యూచరిస్టిక్ థ్రిల్లర్ విత్ ఏఐ అండ్ సైకలాజికల్ సస్పెన్స్. ఈ సిరీస్కి మేజర్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగా రాసుకుంది స్టోరీ. స్క్రీన్ ప్లే కూడా వచ్చేసి మనకి లీనియర్గా ఉండదు, కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో కూడా ప్రజెంట్లో జరిగే ఈ సిచ్యువేషన్ని పాస్ట్లో దేనివల్ల దీనికి రెసిప్రొకేట్ అయిందన్నట్టుగా చూపిస్తారు. అదైతే బాగుంటుంది. ఆ రైటింగ్ అనేది చాలా బాగా రాసుకున్నారు. వచ్చేసి ఏంటంటే ఆ కసాండ్రా అనే రోబోట్ ఉంది కదా, దానికి ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కసాండ్రా రోబోట్ కొంతమంది పీపుల్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇంట్లో వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది. మ్యానిపులేట్ చేసి ఒకళ్ళ మీదకి పుష్ చేస్తుంది అనమాట. ఆ సీన్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు. ఇంకొకటి మనకి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ 2 టైమ్ లైన్స్లో జరుగుతుంది. 1960లో స్టార్ట్ అవుతుంది, 1972 ఈ టైం వరకు ఎండ్ అవుతుంది అనమాట. మనకి ప్యారలల్ గా కట్ చేసి వెనక్కి ముందుకి జంప్ అవుతూ ఉంటారు కొంచెం. కానీ స్టోరీ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో లేయర్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏ సీన్కి ఎలా కొట్టాలో అలా కొట్టారు. కొన్ని చోట్ల ప్లెజెంట్గా కొట్టారు, కొన్ని చోట్ల మనం థ్రిల్ని ఫీల్ అవుతాం అన్నమాట. మధ్యలో మనకి ఒక 2-3 లైన్స్ ఉన్న ఇంగ్లీష్ సాంగ్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకొచ్చేసి క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్. కసాండ్రా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా ఎక్సలెంట్గా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓకే కానీ కసాండ్రా క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మనకి 90% ఆఫ్ ద సిరీస్ మొత్తం ఒక ఇంట్లోనే ఉంటుంది. పాస్ట్ ప్రెజెంట్ కూడా ఒక ఇంట్లోనే మొత్తం తీస్తారు, ఆల్ 6 ఎపిసోడ్స్. దాన్ని చాలా గ్రిప్పింగ్గా తీశారు. ఆ సీన్స్ రాసుకోవడం కూడా చాలా బాగుంటుంది. అది నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం మెల్లగా వెళ్తారు, లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే క్రేజీ ఉంటాయి అసలు. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ చాలా సింపుల్గా తెలిచేస్తారు. అది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ అంతకన్నా మంచి క్లైమాక్స్ కూడా ఇవ్వలేరేమో అని అనిపించింది తర్వాత ఆలోచిస్తే నాకు. ఇంతకీ ఈ సిరీస్ చూడాలా వద్దంటే మంచి సిరీస్, చాలా బాగా రాసుకున్నారు, ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్. ఇంకో పాయింట్ మర్చిపోయి ఏంటంటే దీనికి తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.